హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఇయాలో ప్రజెంట్ 2026లో ఒక ఇల్లు అనేది మీరు కట్టుకోవాలి అనుకున్నట్లయితే టోటల్ గా ఎంత ఖర్చు అనేది అవుతుంది, మెటీరియల్ కి ఎంత కాస్ట్ అనేది అవుతుంది, వర్క్ చేసినందుకు వాళ్ళు ఎంత కాస్ట్ తీసుకుంటారు, వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మనకి ముందుగా 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా అన్నట్లయితే మీకు 110 గజాలు స్థలం అనేది ఉన్నట్లయితే అందులో మీరు కట్టుకునే ఇల్లు మనకి 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. యూనిట్ లో చెప్పుకోవాలనుకున్నట్లయితే 10 యూనిట్ల హౌస్ అనమాట. డబుల్ బెడ్రూమ్స్ అయితే వస్తాయండి. అలాగే హాల్ వస్తుంది, మనకి డైనింగ్ ఏరియా, కిచెన్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ స్టెప్స్, అలాగే కొంచెం వరండా స్పేస్ అనేది రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అనేది కట్టుకొని కొంచెం వాష్ ఏరియా టైప్ లో యూస్ చేసుకునేటట్లు రావడం అయితే జరుగుతుంది అనమాట. కంప్లీట్ గా డబుల్ బెడ్రూమ్ హౌస్, 25 అడుగులు వెడల్పు, 40 అడుగులు పొడవులో మీరు నిర్మాణం అనేది చేసుకోవచ్చు. ఒక 2 అడుగులు అటు ఇటు డిఫరెన్స్ గా ఉన్నా సరే మనం నిర్మాణం అనేది టోటల్ గా 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ప్రజెంట్ 2026లో మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూసుకుందామండి. ఫస్ట్ దీనికి సంబంధించి మనం హౌస్ పర్మిషన్లు ఇలాంటివన్నీ కూడా తీసుకుంటాం. వీటికి సంబంధించి ఒక 50,000 రూపాయల వరకు కూడా మీకు ఖర్చు అనేది అవుతుంది. ఇది మనకి సిటీస్ ని బట్టి ఉంటుందండి. మెట్రో సిటీస్ లో ఒకలాగా తీసుకుంటారు, గ్రామ పంచాయతీల్లో ఒకలాగా తీసుకుంటారు, అలాగే మనకి సిటీస్ లో ఒకలాగా తీసుకుంటారు అనమాట. సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఒక 50,000 అనేది మనం యావరేజ్ గా కాస్ట్ అనేది తీసుకుందాం. అలాగే హౌస్ ప్లానింగ్ అనేది తీసుకుంటామండి. దీనికి సంబంధించి సింపుల్ గా మనం మన ఏరియాలో సిద్ధాంతులు ఇలాంటి వాళ్ళు అయితే ఉంటారు, వారి దగ్గర తీసుకున్నట్లయితే ఒక 5,000 రూపాయల్లో వచ్చేస్తుంది. లేదు ఒక ఇంజనీర్ ద్వారా ఒక సింపుల్ ప్లాన్ అనేది తీసుకుంటే ఓన్లీ ప్లాన్ వరకు మాత్రమే మీకు ఒక 10,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. అలాగే ల్యాండ్ క్లీనింగ్ అనేది చేయించుకుంటాం. ల్యాండ్ క్లీనింగ్ అనేది శుభ్రంగా ఉంటే పర్లేదు, తక్కువలో అయిపోతుంది. లేదు అన్నట్లయితే 10,000 రూపాయల దాకా కూడా మీకు ల్యాండ్ క్లీనింగ్ అనేది ఖర్చు అనేది అవుతుంది. అలాగే బోర్ అనేది వేయించుకుంటారు అండి. బోరు ప్లస్ మోటారు వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా 1,20,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. ఇంకా కొంచెం ఎక్కువ కూడా అవ్వచ్చు. పెద్ద పెద్ద బోర్స్ అనేవి వేసే పని అయితే, అంటే మనకి మిషన్స్ పెట్టి బోర్స్ అనేవి వేసే అయితే వీటిలో చాలా రకాలు అయితే ఉంటాయండి. మనకి నార్మల్గా కోస్తా ఆంధ్ర ఇటు సైడ్ చూసుకుంటే నార్మల్గా కొట్టుడు పంపులు లాంటివి అనేవి వేస్తూ ఉంటారు. అవైతే ఒక 20,000 రూపాయలు అయిపోతాయి. అదే ఏరియాస్లో మనకి వాటర్ అనేది, గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లోతు తక్కువ బోర్లు అనేవి వేస్తూ ఉంటారు. వాటికి సంబంధించి ఒక 30,000, 40,000, 50,000 రూపాయల బడ్జెట్లో అవి అయితే అయిపోతాయి. మీరు కంప్లీట్గా మోటార్ ప్లస్ బోర్ ఇవన్నీ కలిపి వేయించుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా 1,20,000 రూపాయలు ఖర్చు అనేది అవుతుంది అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే పిల్లర్ గుంటలు కూడా తీయించుకుంటాం. వీటికి సంబంధించి ఒక 15,000 రూపాయలు అనేది కాస్ట్ అనేది అవుతుంది అనమాట. ఇవన్నీ మనకి కామన్ ఎక్స్పెన్సెస్ అండి. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ గా అందరికి అయ్యే ఖర్చులే. ఇక్కడ నుంచి అసలు నిర్మాణానికి సంబంధించిన ఖర్చు అనేది మనకి మొదలవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఫస్ట్ ఐరన్ స్టీల్ అనేది కొనుగోలు చేస్తామండి. ఈ స్టీల్ వచ్చేసరికి సుమారుగా మీకు ఇక్కడ 3 టన్నుల వరకు కూడా మీరు కొనాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రజెంట్ ఒక టన్ను ధర అనేది బ్రాండ్ను బట్టి 70,000 రూపాయల నుంచి 75,000 రూపాయలు ఆ విధంగా కూడా తీసుకుంటున్నారండి. ఇది బ్రాండ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఒక మంచి బ్రాండ్లోనే తీసుకున్నట్లయితే సుమారుగా ఒక 70,000 రూపాయలు ఫర్ టన్ అనేది పెట్టి తీసుకుంటే 3 టన్నులకు కలుపుకొని 2,10,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే సిమెంట్ బ్యాగ్స్ అండి. ఈ సిమెంట్ బ్యాగ్స్ కూడా చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. మీకు బ్రాండ్ని బట్టే కాస్ట్ అనేది ఉంటుంది. టోటల్గా ఒక 500 సిమెంట్ బ్యాగులు అనేవి మనకి ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉంది. ఇంకో 50 కూడా అదనం కూడా పడతాయి అనమాట. అది వేరే విషయం. మనం రన్నింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకొక 50 అనేది అదనం కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో మనకి ఇక్కడ 500 బ్యాగులు అనేవి సుమారుగా పడతాయి. ఒక బ్యాగ్ ధర 320 రూపాయల చొప్పున మనకి టోటల్గా 500 బ్యాగులకు వచ్చేసరికి 1,60,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుందండి. అలాగే శాండ్ అండి, ఇసుక అనేది కూడా మనకి కావాల్సి వస్తుంది. ఇది ప్లాస్టింగ్లకి, కట్టుబళ్ళకి వీటిలన్నిటికీ సంబంధించిన శాండ్. ఇది మనకి 20 నుంచి 22 యూనిట్ల వరకు కూడా పట్టే ఛాన్స్ అనేది ఉంది. ప్రజెంట్ ఒక యూనిట్ ధర అనేది 4,500, 4,800, 5,000 రూపాయల దాకా కూడా కొన్ని ప్రాంతాల్లో తీసుకుంటున్నారు. ఇది ప్రాంతాలను బట్టి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది కాస్ట్ అనేది. సో మనం ఇక్కడ టోటల్ గా ఒక 20 యూనిట్లు అనేది ఒక 5,000 రూపాయలు ఇచ్చి మనం తీసుకునే పని అయితే 1,00,000 రూపాయల వరకు కూడా మీకు ఇక్కడ ఖర్చు అనేది అవుతుంది. అలాగే ఇటుకలు అండి. ఇటుకలు వచ్చేసరికి మీకు ఇక్కడ సుమారుగా 15,000 ఇటుకల నుంచి 18,000 ఇటుకల వరకు కూడా పడతాయి అనమాట. రెడ్ బ్రిక్స్ అనేవి. ఇవి క్వాలిటీ బ్రిక్ కావాలి అనుకున్నట్లయితే మీకు 10 రూపాయలు అనేది పడుతుంది అనమాట. సో మనకి మొత్తం 18,000 బ్రిక్స్కి వచ్చేసరికి 1,80,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే బేస్మెంట్ ఫిల్లింగ్ అనేది చేయించుకోవడానికి 50,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు కూడా మీకు కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఇందులో కొంచెం తక్కువ రకం శాండ్ అనేది యూజ్ చేసుకుంటాం. లేకపోతే డస్ట్ అలాంటివన్నీ కూడా దొరుకుతాయి. అలాంటివి ఏవి యూజ్ చేసుకున్నా సరే 50,000 నుండి 80,000 రూపాయల వరకు కూడా మీకు బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట.
అలాగే కంకర్ అండి, అగ్రిగేట్స్ ఉంటాయి కదా, ఈ అగ్రిగేట్స్ కూడా మనకి 20 mm అనేది యూస్ చేసుకుంటాం. అలాగే కింద పుట్టింగ్స్ లో 40 mm అనేది యూస్ చేస్తాం. మొత్తం మీద కలుపుకొని మీకు 13 నుంచి 14 యూనిట్ల వరకు కూడా పట్టే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ప్రజెంట్ ఒక యూనిట్ ధర అనేది 3,800 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారు. ఇది కూడా మనకి ఏరియాని బట్టి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో 5,000 రూపాయల వరకు కూడా తీసుకుంటూ ఉంటారు అనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసరికి 4,000 రూపాయలు అనేది మన ఏరియాలో తీసుకోవడం జరిగింది కాబట్టి మొత్తం 14 యూనిట్లకి 4,000 రూపాయల చొప్పున 56,000 రూపాయలు అనేది మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది అగ్రిగేట్స్ కి సంబంధించి. అలాగే దర్వాజాలు, కిటికీలు, తలుపులు అనేవి యూస్ చేసుకుంటామండి. ఇవి వచ్చేసరికి మనకి నార్మల్ గా మీరు మెయిన్ డోర్ అనేది టేక్ వుడెన్ డోర్ అనేది తీసుకొని మిగతా డోర్స్ అన్ని కూడా మనకి ఫ్లష్ డోర్స్ కానీ అలాంటివి తీసుకుంటారు. దర్వాజాలు కూడా సేమ్ అలాగే లోపల పక్క దర్వాజాలన్నీ వేపవి కానీ లేకపోతే డబ్ల్యూపీసీ కానీ అలాంటివి తీసుకుంటారు. మెయిన్ దర్వాజా మాత్రం మీకు వుడ్ లోనే రావటం జరుగుతుంది. సో ఇలా తీసుకొని విండోస్ దగ్గర వచ్చేసరికి మనం యూపీవీసీ ఇలాంటివి యూస్ చేసుకుంటేనే సుమారుగా మీకు 2 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. లేదు మేము కంప్లీట్ గా వుడ్కే వెళ్ళిపోతాం అన్నట్లయితే మీకు 3 లక్షల రూపాయల నుంచి 3,50,000 రూపాయల వరకు కూడా ఓన్లీ మీకు ఈ తలుపులకి, కిటికీలకి వీటికి సంబంధించిన కాస్టే అవుతుంది అనమాట. ఇది మీరు తీసుకునే బడ్జెట్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి నెక్స్ట్ టైల్స్ వర్క్ అనేది చేయించుకుంటామండి హౌస్ లో. అలాగే గ్రానైట్ వర్క్ కూడా చేయించుకుంటాం కిచెన్స్ దగ్గర అలాంటి చోట్ల. సో వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా 1,50,000 రూపాయలు కాస్ట్ అనేది అవుతుంది. మీరు ఇక్కడ మార్బుల్ కూడా ఇంక్లూడ్ చేసుకొని ఫ్లోరింగ్ లో మార్బుల్ వేసుకుంటాం. ఈ టైల్స్ అనేవి బాత్రూమ్స్ దగ్గర వాటిలో యూస్ చేసుకుంటాం అండి. ఈ గ్రానైట్ వచ్చేసరికి కిచెన్స్ లో, టీవీ యూనిట్స్ దగ్గర ఇలా కొన్ని ప్రాంతాల్లో యూస్ చేసుకుంటాం అనే పని అయితే సుమారుగా 2 లక్షల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది, గుర్తుపెట్టుకోండి ఈ 3 వర్కులకి సంబంధించి. అలాగే ఎలక్ట్రికల్ వర్క్ ప్లస్ ప్లంబింగ్ వర్క్ ఈ రెండింటికి కలుపుకొని సుమారుగా మీకు ఇక్కడ 2 లక్షల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే ఫాల్ సీలింగ్స్ అనేవి చేయించుకుంటామండి. ఫాల్ సీలింగ్స్ అనేవి చేయించుకున్నట్లయితే సుమారుగా ఒక 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది వీటికి సంబంధించి. అలాగే వాల్ పుట్టి అండ్ పెయింట్స్ అనేవి చేయించుకుంటాం. పుట్టి అనేది లోపల పక్క పెట్టించుకొని ఫ్రంట్ పుట్టి వర్క్ చేయించుకొని మిగతాదంతా వైట్ వాష్ అనేది చేయించుకొని కలర్స్ అనేవి మనకు నచ్చినవి వేయించుకున్నట్లయితే సుమారుగా 1,50,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది ఈ పుట్టి వర్క్, పెయింట్ వర్క్స్ కి సంబంధించి. అలాగే జింకు పైపులతోటి మనం గేట్లు చేయించుకుంటామండి. అలాగే ఎస్ఎస్ రైలింగ్ అనేది స్టెప్స్ దగ్గర మనం రైలింగ్ కి యూజ్ చేస్తాం. అలాగే గ్లాస్ రైలింగ్ అని ఇలాంటి కొన్ని వర్క్స్ కి సంబంధించి సుమారుగా మీకు 1,00,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట ఈ 3 వర్కులకి కలుపుకొని. అలాగే మేస్త్రి గారికి అయ్యే బడ్జెట్ వచ్చేసరికి మేస్త్రి గారికి ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది ప్రజెంట్ మనకి 2026లో రేట్లు అనేవి 300 రూపాయల నుంచి 350, 380 రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారు మేస్త్రి యొక్క డిమాండ్ ని బట్టి. అలాగే వారు ఏమేమి వర్క్ చేస్తారు ఏంటి అనేది మీరు ముందుగానే మాట్లాడుకోవాలి, ఇది వేరే విషయం ఉంటుందిలేండి. సో మేస్త్రి గారికి ఒక 350 రూపాయలు అనేది ఫర్ స్క్వేర్ ఫీట్ కి ఇచ్చి చేయించుకునే పని అయితే మనకి టోటల్ గా 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి 3,50,000 రూపాయలు అనేది మేస్త్రి గారికి ఖర్చు అనేది అవటం జరుగుతుంది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ మెటీరియల్ యొక్క రేట్లు ఇవన్నీ కూడా మనం ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఫైనల్ గా చూసుకున్నట్లయితే 21,60,000 రూపాయల వరకు కూడా మీకు కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంది. దీనిలో మనం రేట్ అనేది ఇంకొంచెం కబోర్డ్స్ ఇలాంటివన్నీ కూడా చేయించుకుంటాం. సో అలాంటి కబోర్డ్ల వరకు ఇవి కూడా మీరు చేయించుకునే పని అయితే ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ కాబట్టి మనకి మరొక 3 లక్షల రూపాయలు కానీ మీకు 3.5 లక్షల వరకు కూడా కాస్ట్ అనేది పెరిగే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఇందులో కూడా మీరు కబోర్డ్లు ఇవన్నీ చేయించుకునే వాటి యొక్క మెటీరియల్ వాటికి సంబంధించిన బడ్జెట్ ని బట్టే ఉంటుంది. మీరు సపోజ్ అల్యూమినియం కబోర్డ్లు అలాంటివి చేయించుకునే పని అయితే కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. లేదు ప్లైవుడ్, లామినేషన్ ఇలాంటివి చేయించుకునే పని అయితే కాస్ట్ అనేది తగ్గుతుంది. డబ్ల్యూపీసీ ఇది మధ్యంతరంగా ఉంటుంది. సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది మీరు వాడుకునే మెటీరియల్ బట్టి. టోటల్ గా కబోర్డ్స్ వర్క్ కూడా కంప్లీట్ హౌస్ మాకు ఎటువంటి వర్క్ అనేది బ్యాలెన్స్ ఉండకూడదు, కంప్లీట్ అయిపోవాలి అనుకున్నట్లయితే టోటల్ గా మీకు అయ్యే బడ్జెట్ వచ్చేసరికి 24,60,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. అంటే ఇంచుమించుగా మీకు 25 లక్షల రూపాయల బడ్జెట్ లో మీరు ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఇంటిని మీరు పూర్తి చేసుకోగలరు అనమాట. ప్రజెంట్ ఈ 2026లో ఉన్న రేట్లను బట్టి. ఇప్పుడు కొంతమంది అయితే అడుగుతారండి మెటీరియల్ కాంట్రాక్ట్ బెస్టా లేకపోతే లేబర్ కాంట్రాక్ట్ బెస్టా, మొత్తం కాంట్రాక్ట్ అనేది వాళ్ళకే ఇచ్చేస్తాం వాళ్ళే చేసిస్తే మాకు అది బెనిఫిట్ గా ఉంటుందా, లేదా మెటీరియల్ అంతా మనం సప్లై చేసుకుంటే అది బెనిఫిట్ గా ఉంటుందా అన్నట్లయితే 100% మీకు మెటీరియల్ అంతా మీరు సప్లై చేసి లేబర్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చి వర్క్ చేయించుకున్నట్లయితే మీకు హౌస్ కన్స్ట్రక్షన్ అనేది బెస్ట్ గా అయితే రావటం జరుగుతుంది. అలాగే ఇంటి నిర్మాణం పట్ల మీకు కూడా కొంత అవగాహన అనేది వస్తుంది. కొంతమంది జాబ్ చేసుకునే వాళ్ళు కుదరని వాళ్ళు అలాంటి వారు ఏంటన్నట్లయితే డైరెక్ట్ గా మెటీరియల్ కాంట్రాక్ట్
కాంట్రాక్ట్ అనేది ఇచ్చేసి వాళ్ళు చేయించుకోవటం వాళ్ళకి బెటర్ ఆప్షన్ అనేది అవుతుంది. వాళ్ళకి తీరిక ఉండదు కాబట్టి. లేదు మీకు మనుషులు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత వీళ్ళ చేత సైట్లో ఉండి మీరు జాగ్రత్తగా వర్క్ అనేది చేయించుకునే పని అయితే మెటీరియల్ మొత్తం మీరే తెప్పించుకొని జాగ్రత్తగా మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ కాకుండా లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చి చేయించుకునే పని అయితే మీ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ అనేది నెంబర్ 1 గా అయితే రావడం జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో అలాగే మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ రేట్లన్నీ కూడా ఏరియాని బట్టి కొంచెం మారే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అన్ని ఏరియాలో ఒకే రేట్లనే ఉండవండి. లేదు మాది వచ్చేసరికి బాపట్ల ఏరియా, ఈ సరౌండ్స్ లో ఉన్న రేట్లని నేను మీకు చెప్పడం జరిగింది. మీ ఏరియా రేట్లని మీరు క్రాస్ చెక్ చేసుకొని చూసినట్లయితే మీకు ఫైనల్ బడ్జెట్ ఎంత వస్తుంది ఏంటి అనేది ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది అనమాట. దాన్ని బట్టి మీరు కొంత అమౌంట్ అనేది ఎక్స్ట్రానే పెట్టుకొని ముందుకైతే వెళ్ళిపోండి. మీకు పర్ఫెక్ట్ గా మీ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ అనేది మీరు చేసుకోగలరు. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.